హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో తీస్తున్నాము. కంటిన్యూస్గా ఒక 2 రోజులు సెలవులు అయితే వచ్చినాయి మాకు ఇక్కడ. సెలవుల్లో ఎక్కడికైనా బయటికి వెళ్దాం, చాలా రోజులైంది బయటికి వెళ్ళని చెప్పేసి అనుకుంటున్నాము. సరే ఎక్కడికి వెళ్దాం కదా అని చెప్పేసి అనుకొని ఏదైనా, ఇప్పుడు సమ్మర్ కదా, ఏదైనా బీచ్కి వెళ్దాంలే అని చెప్పేసి అనుకుంటున్నాము. అయితే మనము అందరూ, మనకు తెలిసిన సముద్రాలు, సప్త సముద్రాలు అందరికీ తెలుసు. అన్నిటికంటే పెద్ద సముద్రం మనకి తెలిసి పసిఫిక్ మహాసముద్రము. అయితే ఇప్పుడు మేము వెళ్ళేది కూడా పసిఫిక్ మహాసముద్రము దగ్గరికే వెళ్తున్నాము. అక్కడ ఉన్న బీచెస్ చూడటానికి వెళ్తున్నాము. ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనం ప్రపంచంలో ఒక అంచుకు వస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మేము వెళ్ళే బీచెస్ అన్నీ అవి ఇంకా ప్రపంచంలో ఒక సైడ్కి ఇంకా ఒక అంచు టైప్ అనమాట. ఇంకా అక్కడి నుంచి మొత్తం వాటరే ఉంటాయి. ప్రపంచంలో ఒక 3 వంతుల వాటర్ ఉంటుంది అంటారు కదా, ఆ 3 వంతుల వాటర్లో కూడా ఒక 2 వంతులు వాటర్ ఈ పసిఫిక్ ఓషన్లోనే ఉంటుంది. అంత పెద్ద మహాసముద్రం ఇది. మేము వెళ్ళే దాని దగ్గర నుంచి ఇంకా మొత్తం పసిఫిక్ ఓషనే అటంతా. ఇంకెక్కడ ల్యాండ్ అంటే ఇంకా మనకి చిన్న చిన్న ఏమైనా ద్వీపాలు మనకి ఉంటాయి, ఐలాండ్స్ ఉంటాయేమో కానీ, ద్వీపాలు అంటారు కదా, అవి ఉంటాయేమో కానీ అసలు ఇంకా ఇక్కడి నుంచి కొడితే గ్లోబు మళ్ళీ అటు వెళ్తే మళ్ళీ జపాన్ తగులుతుంది అనమాట మనకి. అంటే అంత మనము ఇంకా పసిఫిక్ ఓషన్ ఈ అంచు నుంచి ఇంకా మనకి అటు ల్యాండ్ అనేది లేదు, ఇంకా దేశాలు అనేవి ఏమి లేవు ఇంకా అటు సైడ్కి. ఇంకా జపాన్ తగులుతుంది మళ్ళీ మనకి. గ్లోబ్ అంతా తిరిగి, అంటే మనకి భూమి గుండ్రంగా ఉంటుంది కదా, గ్లోబ్ అంతా తిరిగి మొత్తం జపాన్కి వెళ్ళిపోతాం అనమాట మనము. సో ఇప్పుడు మేమైతే ఆ అంచుకి వెళ్ళి అక్కడ ఉన్న బీచెస్, ఒక 4-5 బీచెస్ ఉన్నాయి అనమాట, మంచి బీచెస్. అక్కడ ఎట్లా ఉంటుంది ఏంటి అని చూపిద్దామని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాము. అంటే సమ్మర్లో మనకి ఎంజాయ్ చేసినట్టు కూడా ఉంటుంది బీచెస్లో పిల్లలతో పాటు. అక్కడికి వెళ్తున్నాము. మన వెళ్ళే జర్నీ మొత్తము అయితే మనం వ్లాగ్ చేసి పెడుతున్నాము. చూసి ఎంజాయ్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోబాకండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇట్లా చెప్పినట్టుగానే మనము పసిఫిక్ ఓషన్ దగ్గరికి వచ్చేసాము. చూస్తున్నారు కదా మీరు ఓషన్ని. సో ఇది మన హోటల్, మనం దిగిన హోటల్. ఇంకా అదంతా పసిఫిక్ ఓషన్ అండి. ఇంకా ప్రపంచపు అంచుకు వచ్చేసాం అనమాట మనము. చూడండి అంతా. ప్రపంచంలోనే అతి పెద్ద మహాసముద్రం అయిన పసిఫిక్ ఓషన్ దగ్గరికి వచ్చాము. చూపిస్తాను చూడండి. కరెక్ట్గా మనం తీసుకున్న రూమ్ కూడా ఏంటంటే బీచ్కి ముందులే తీసుకున్నాము. అది మా వాళ్ళు అక్కడ కూర్చో ఉన్నారు చూడండి. దూరంగా చూస్తున్నారు. అసలు అక్కడ అవి సముద్రంలో కొన్ని ఉన్నాయి కదండి, కొండలు సముద్రంలో ఉన్నాయి. చాలా సీనిక్ వ్యూ ఉంది అది. ఇదంతా పసిఫిక్ ఓషన్. ఇంకా ఇక్కడ నుంచి ఈత కొట్టుకుంటూ పోతే మనం జపాన్ దగ్గర వెళ్తాం అనమాట. ఇంకా మధ్యలో ఏమీ లేవు ఇంకా దేశాలు, జపాన్ ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడ నుంచి ఈత కొట్టుకుంటూ పోతే మేము తీసుకున్న రూమ్ అయితే ఇదండి. కరెక్ట్గా మనకి ఓషన్కి కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఓషన్ సముద్రానికి ఫేసింగ్ ఉంటుంది అనమాట మనం తీసుకున్న రూము. కరెక్ట్గా ఇదిగోండి, అది మేము తీసుకున్న రూము. బయట బెంచీలు బాగా ఇచ్చారనమాట, కూర్చొని పిక్నిక్ స్పాట్ లాగా. ఏమైనా తినాలంటే చక్కగా కూర్చొని బయట పక్కన సముద్రపు అలలు వింటూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అనమాట. ఇదిగోండి, ఇది మేము తీసుకున్న హోటల్ రూమ్ అయితే. పసిఫిక్ సముద్రానికి ఈ పేరు పెట్టింది ఎవరంటే, పోర్చుగీస్కు సంబంధించిన ఒక సముద్ర యాత్రికుడు అండి. అతని పేరు ఫెర్డినాండ్ మగేలన్. ఈయన 1521వ సంవత్సరంలో ఈ సముద్రానికి, పసిఫిక్ మహాసముద్రానికి పేరు పెట్టాడనమాట. రేపు పొద్దున మనం అక్కడికి వెళ్తామన్నమాట. 4-5 బీచ్ అని చెప్పేసాం కదా, ఆ బీచ్ కూడా ఉంది. అక్కడికి వెళ్ళి అది ఇంకా క్లియర్గా చూపిస్తాను మీకు. ఆ కుక్క చూసారా ఎట్లా ఆడుకుంటుందో సముద్రంలో. బాల్ ఏదో వేసినట్టున్నారు, అది వెళ్ళి తీసుకొస్తుంది ఆ డాగ్. ఇక్కడైతే పిల్లలు ఫుట్బాల్ ఆడుతున్నారు, సాకర్ ఆడుతున్నారు. అక్కడేమో ఫైర్ పెట్టుకున్నారు, చక్కగా మధ్యలో ఎంజాయ్ చేస్తున్నారు. గాలిపటం నీరు వేస్తున్నారు ఇక్కడ.
అందరూ ఎక్కడికక్కడ ఫైర్ వేసుకున్నారు మొత్తం అంతా. మా వాళ్ళు వెళ్తున్నారు సముద్రం దగ్గరికి, మనం కూడా అట్లా సముద్రం దగ్గరికి వెళ్తాము. టైం గడిచే కొద్ది ఇంతవరకైతే ఇంతవరకు వస్తున్నాయి బాగా. కొంతసేపు అయితే అంతవరకు వెళ్తాయి అల్లలో. మనం ఉండే రూమ్ అది కొంచెం చూసారా, మనం తీసుకున్న హోటల్ అదే. అక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది రూమ్లో నుంచి అయితే. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే బీచ్ దగ్గరికి వెళ్ళటానికి ఇక్కడ మనము నడవాలి కొంచెం దూరము. అంతా వేసుకొని నడుస్తున్నాము బీచ్కి వెళ్ళడానికి. ఇంత మా వాళ్ళు సరంజామా అంతా పెట్టుకొని వచ్చారు మొత్తము. ఆ బీచ్ ట్రైల్ ఇక్కడ వెళ్ళడానికి ట్రైల్ ఎట్లా ఉంటుందో చూడాలి, ఎంత దూరం ఉంటుందో చూడాలి. ఇది ఇక్కడ నేను చిన్న సెలయేరు పడుతుంది. ట్రైల్ అయితే మొత్తానికి కంప్లీట్ చేసామండి. వచ్చేసాం బీచ్ దగ్గరికి, దాదాపుగా చేరుకుంటే సముద్రంలో కలుస్తాయి అనుకుంటాయి వాటర్ అంతా. ఇవ్వండి నాకైతే ఇది బాగా నచ్చిందండి. ఇక్కడ చూసారా భలే వచ్చింది కరెక్ట్గా కొండ కానీ అదంతా అలలు రావటం కానీ అక్కడ. ఈ చిన్న సెలయేరు ఇందాక మనము ట్రైల్ చేసేటప్పుడు వచ్చింది చూసారా, ఆ బుడ్డ సెలయేరు. ఆ సెలయేరు ఇది ఇవ్వండి, అక్కడి నుంచి అట్లా వచ్చింది ఆ సెలయేరు. ఆ సెలయేరు అట్లా వచ్చేసి మనకి ఇక్కడ ఈ సముద్రంలోకి కలుస్తుంది అనమాట ఆ సెలయేరు. వచ్చేస్తున్నాయి వెళ్ళిపోయాను, లోపలికి వెళ్ళిపోయాను, షూలోకి వెళ్ళిపోయాను. చాలామంది సర్ఫింగ్ చేస్తారు అక్కడ. ఈ కుక్కలు ఏందండి బాబు అట్లా మీదకి వచ్చేసినాయి అసలు. మళ్ళీ మనం అటు సైడ్ వెళ్ళిపోదాము. ఇంకా వెళ్ళిపోతున్నామండి ఈ షార్ట్ శాండ్ బీచ్ నుంచి.
చాలా పెద్దగా ఉన్న అలలు అయితే. మధ్య మధ్యలో రాక్స్, చాలా బాగుంది అది కూడా. కాకపోతే ఇందాటి బీచ్ అంత అయితే నాకు అనిపించలేదు, అక్కడిది బాగుంది, చాలా బాగుంది. అమ్మో చాలా పెద్దలు వచ్చిందండి బాబోయ్. నాకు చూసారు ఎట్లా వస్తుందో, చాలా పెద్దవి వస్తున్నాయి. మొత్తానికైతే ఇటు వచ్చాము. ఇటైతే ఎవ్వడు లేడు ఇటు. ఎందుక మరి ఇటు ఎవరు రాలేదు, మరి ఇటు ఎవరు లేరు అసలు. శాండ్ చూడండి ఎంత బాగుంది. మీరు చూస్తున్నారు కదా, ఇదే క్యానన్ బీచ్లో ఉన్న హెయిర్ స్టాప్ రాక్. దీనిని చూడడానికి చాలామంది సందర్శకులు వస్తూ ఉంటారనమాట ఈ క్యానన్ బీచ్కి. సముద్రంలో మనము ఇట్లాంటి శిలల్ని చూస్తూ ఉంటాం కదా. అది కాక ఈ ఆరెగాన్ కోస్ట్ చుట్టూ ఈ కోస్ట్లో ఎక్కువగా ఇట్లాంటి శిలలు ఎక్కువగా సముద్రంలో ప్రతి బీచ్లో మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అసలు ఈ శిలలు ఎట్లా ఈ సముద్రంలో ఇట్లా ఏర్పడతాయి ఏంటంటే, సముద్రంలో కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం సముద్రంలో కూడా అగ్నిపర్వతాలు ఉంటాయి కదా. అగ్నిపర్వతాలు పేలినప్పుడు ఆ లావా ఉంటుంది కదా, ఆ లావా ద్వారా ఏర్పడే శిలలే ఇవి. ఆ లావా ఈ చెప్పొచ్చు దీన్ని, ఆ లావానే శిలలాగా ఏర్పడుతుంది అనమాట. అట్లా మనకి ఏంటంటే సముద్రంలో ఇట్లా శిలలు కనిపిస్తూ ఉంటాయి మనకి. ఈ శిల చుట్టూ ఉండే టైడ్ పూల్స్ కనిపిస్తున్నాయి కదండి, ఇవి సముద్రపు నీరు వెనక్కి వెళ్ళినప్పుడు ఉండే చిన్న చిన్న నీటి గుంతలు అన్నమాట. ఇందులో మీరు రకరకాల సముద్ర జీవులను చూడొచ్చు అన్నమాట. మీరు గమనిస్తే ఆ శిల చుట్టూతా రకరకాల పక్షులు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ శిల ఏంటంటే రకరకాల సముద్రపు పక్షులకి నివాసం లాంటిది అనమాట ఈ శిల. చాలామంది ఆ పక్షుల్ని కూడా చూడడానికి వస్తారు ఇక్కడికి.
ఈ పక్షుల్లో ముఖ్యమైనవి ఏంటంటే పఫిన్స్ అండ్ పెలికాన్స్ అనమాట. ఇవి ఇక్కడ గూడు కట్టుకొని నివసిస్తూ ఉంటాయి అనమాట ఆ శిలల పైన. ఇక్కడే ఉన్నా ఆర్డర్ వచ్చేసినాయి దాదా. ఇంకా క్యానన్ బీచ్ నుంచి మన హోటల్ రూమ్కి అయితే బయలుదేరుతున్నాము. ఇప్పుడు హోటల్ రూమ్ దగ్గర మన రాక్వే బీచ్ ఉంది కదా, ఆ రాక్వే బీచ్లో కొంచెంసేపు ఎంజాయ్ చేద్దాం మనం. ఇప్పుడు మనము రోడ్డు మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఆ వ్యూ పాయింట్స్ నుంచి తీసిన వీడియో అనమాట ఇది. చూడండి ఎంత బాగుందో అసలు. ఆ వ్యూ పాయింట్ నుంచి చూస్తుంటే చాలా బాగుంది పసిఫిక్ మహాసముద్రము. సాయంత్రానికి మన రూమ్కి అయితే చేరుకున్నామండి. మన రూమ్ దగ్గర ఉన్న బీచ్లోకి వచ్చేసాము ఈ సన్సెట్ని ఎంజాయ్ చేయడానికి. చూడండి అలలు ఎంత ప్రశాంతంగా ఉన్నాయో. చల్లగా ఉంది. నేను కూడా చిన్నపిల్లోని అయిపోయానండి. ఆ వాటర్లో అట్లా చూడగానే అలలు చూడగానే ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను నేను కూడా. ఎందుకంటే అలలు కూడా ఇక్కడ అంత డేంజరస్గా ఏం లేవు, చాలా ప్రశాంతంగా ఉన్నాయి అలలు కూడా. అందుకని చెప్పేసి మనం కూడా వాటర్లో ఆడటం స్టార్ట్ చేసాము చిన్నపిల్లలం అయిపోయి. నేను ముందల చాలా భయపడ్డాను. పసిఫిక్ మహాసముద్రం అంటే భయంకరమైన అలలు వస్తూ ఉంటాయేమో అని చెప్పేసి. అంత భయంకరమైన అల అయితే ఏం లేవు, కానీ నార్మల్గానే ఉన్నాయండి అలలు. భయంకరంగా మనల్ని భయపెట్టే అంత అలలు ఏమి లేవు, నార్మల్గానే ఉన్నాయి అలలన్నీ. ఈ కోస్టు ఇట్లానే ఉంటాయేమో, అంత పెద్ద పెద్ద అలలు ఏమి ఉండవేమో. కొన్ని చోట్ల భయంకరంగా ఉంటుంది అనుకుంటా ఈ సముద్రము. అయితే మేము తిరిగిన బీచ్లన్నీ నార్మల్గానే ఉన్నాయి, అంత పెద్ద భయపెట్టే అలలు అయితే ఏమీ లేదు. చూస్తున్నారు కదా సన్సెట్ ఎంత బాగుందో బీచ్లో అట్లా చూడటం ఆ రూమ్ దగ్గర నుంచి. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఆ సన్సెట్ సముద్రంలో అట్లా చూడటము. పొద్దున్నే కూర్చొని కాఫీ తాగుతా ఉంటే భలే ఉందండి ఇక్కడ కూర్చొని. ఇదేనండి ట్విన్ రాక్స్ బీచ్. బీచ్ మొత్తం చూసారా, లోపలికి వెళ్ళిపోయింది. చూడండి నీళ్లు ఎంతవరకు మనకి తేమ ఉందో మామూలుగా అయితే, కానీ ఇప్పుడు చూడండి బీచ్ సముద్రం ఎంత లోపలికి వెళ్ళిపోయిందో, దాదాపుగా ఆ రాక్స్ దగ్గరికి వెళ్ళిపోయింది. కానీ మామూలుగా అయితే ఈ తడి ఉన్నంత మొత్తము ఈ వాటర్ అలలు వస్తూ ఉంటాయి మామూలు రోజుల్లో అయితే. కానీ మేము వెళ్ళిన రోజు ఏంటంటే ప్రత్యేకమైన రోజు, ఏంటంటే అమావాస్య రోజు వెళ్ళాము మేము. ఈ అమావాస్య రోజు కాబట్టి ఏంటంటే ఈ బీచ్ అనేది, ఈ అలలు సముద్రం అనేది వెనక్కి వెళ్తుంది అనమాట. అమావాస్య రోజు, పౌర్ణమి రోజు వీటిలో ఏంటంటే హై టైడ్స్, లో టైడ్స్ అని చెప్పేసి సముద్రంలో ఈ మార్పులు జరుగుతూ ఉంటాయి.
ఈ టైంలో వెళ్ళాం కాబట్టి ఏంటంటే అది మొత్తం సముద్రం చూసారా ఎంత లోపలికి వెళ్ళిపోయిందంటే మేమైతే ఫస్ట్ చూసి దడుచుకున్నాము ఏంది సముద్రం ఎంత లోపలికి వెళ్ళిపోయిందని చెప్పేసి. చూస్తున్నారు కదా, ఇవి లో టైడ్స్ ఉన్నప్పుడు మనకేంటంటే ఇవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇట్లా ఈ యాక్చువల్గా ఇక్కడ ఎంత సముద్రపు అలలు సముద్రము ఎంత ఉంటుంది నార్మల్ డేస్లో అయితే, బట్ ఇవాళ అమావాస్య లో టైడ్స్ వల్ల ఆ సముద్రము అంత లోపలికి వెళ్ళిపోయి మనకి ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. ఇదేనండి టన్నెల్ బీచ్. ఆ బీచ్ చుట్టూతా ఉండే ఇల్లు చూస్తూ ఉంటే ఎంత బాగున్నాయో అసలు. ఆ ఇంట్లో నుంచి ఆ సముద్రాన్ని ఆ బీచ్ని చూస్తూ ఉంటే ఆ వ్యూ అనేది ఆ ఫీల్ అవ్వాలంటే ఆ ఇంట్లో నుంచే చూడాలి మనము. అక్కడ ఉన్న కొండ కానీ ఆ కొండపైన చిన్న ఇల్లు కానీ ఆ సముద్రంలో ఉన్న చిన్న చిన్న రాళ్ళు కానీ శిలలు కానీ చాలా బాగుందండి చూడటానికి. ఇప్పుడు మనం టన్నెల్ బీచ్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మా టన్నెల్ ఎక్కడ ఉందో చూద్దాం. ఇప్పుడు మనం అక్కడ టన్నెల్ ఉంది. ఉంది, వెళ్ళొచ్చారమ్మా. Be careful. There's a very cold. There's something here too. Nada teacher. భయం వేస్తుంది నాకు కూడా. Light. లైట్ Light. No video on this. Can you follow one thing? Hello, anybody is here? Anybody help us? రండి. Rana. Everybody should take photo on this store. చదువుదామ్మా. There's some rock here. ఈ బీచ్లో ఈ టన్నెల్ని రోసెన్బర్గ్ అనే కుటుంబం వాళ్ళు చేశారండి. ఎందుకంటే వాళ్ళు ఆ అవతల ఇందాక మీకు ఇల్లు చూపించాను చూసారా, ఆ ఇళ్ళ దగ్గర ఉండేవాళ్ళంట. ఎప్పుడు 1926లో
వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ బీచ్లోకి రావాలంటే వాళ్ళకి దారి లేదు, ఆ కొండ చుట్టూతో తిరిగి రావాలి. అందుకే ఏం చేశారంటే వాళ్ళు ఈ కొండని కింద టన్నెల్ లాగా తవ్వి అటు నుంచి ఇటు వచ్చి ఈ బీచ్, ఈ ప్రశాంతమైన ఈ బీచ్ని ఇదంతా చూసేవాళ్ళంట. ఎప్పుడు 1926లో తవ్వారంట వాళ్ళు ఈ టన్నెల్ని. అలలు కూడా ఇంత అందంగా ఉంటాయని ఈ బీచ్లో చూసిన తర్వాత అర్థమవుతుందండి. చూడండి ఎంత బాగున్నాయి అలలు, సముద్రపు అలలు. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ సముద్రపు ఒడ్డున అలల్లో నుంచి, ఆ సముద్రంలో నుంచి చిన్న చిన్న రంగురాళ్ళు, చిన్న చిన్న గాజు ముక్కల టైప్లో కొట్టుకొస్తున్నాయి అన్నమాట ఈ సముద్రంలో నుంచి. ఒడ్డున ఆ రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్ళల్లో చాలామంది ఆ రంగురాళ్ళని ఏరుకుంటున్నారు అనమాట. అవేంటంటే డెకరేషన్ లాగా ఇంట్లో డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. ఆ రంగురాళ్ళు అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో దొరుకుతున్నాయి, వైటు, గ్రీను, ఆ టైప్లో భలే దొరుకుతున్నాయండి ఆ రాళ్ళు. అవి చాలామంది ఈ ఒడ్డున ఏరుకుంటున్నారు అనమాట. అంటే ఈ ఒడ్డు కూడా ఏంటంటే దానికి ఫేమస్ అంట. ఇట్లాంటి రాళ్ళు ఇట్లాంటివి దొరుకుతాయి అంట ఈ ఒడ్డులో. చాలామంది ఏంటంటే ఆ రాళ్ళలో ఎత్తుక్కుంటున్నారు అవన్నీ. చూస్తున్నారు కదా అలలు. ఈ అలలను చూస్తుంటే నాకు ఒకటి గుర్తుకొస్తుందండి. అంటే బీచ్లో లేకపోతే సముద్ర తీరంలో ఈ అలలు అట్లా ముందరకు వచ్చి వెనక్కి వెళ్తూ ఉంటాయి కదా, అట్లానే మన జీవితంలో కూడా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయండి. అట్లా ప్రాబ్లమ్స్ గురించి ఎప్పుడు వచ్చి అట్లానే ఉండిపోతాయని చెప్పేసి ఎప్పుడు అనుకోవద్దు. అక్కడ పెద్ద రాయి ఉంది కదా, ఆ రాయి పైకి ఎక్కి చూస్తున్నారు. మనం కూడా ఆ రాయి పైకి వెళ్దాము. అక్కడి నుంచి చూస్తే సముద్రం ఎట్లా కనిపిస్తుందో, అలలు ఎట్లా కనిపిస్తున్నాయో చూద్దాం ఒకసారి. మనం కూడా ఆ రాయి పైకి వెళ్ళి వచ్చానండి. రాయి పైకి అయితే వచ్చాను ఇక్కడ నేను. ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే చూడండి అలలు కానీ ఆ సముద్రం కానీ చాలా అందంగా ఉందన్నమాట సముద్రము. ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే ఏంటంటే ఇక్కడ ఎట్లా ఉందంటే రాళ్ళు అక్కడక్కడ ఇసిరినట్టు, అక్కడ చూడండి ఎట్లా ఉంది ఆ సముద్ర తీరంలో రాళ్ళు అక్కడక్కడ విసిరినట్టు భలే కనిపిస్తుంది. అసలు అలలు అయితే చూడటానికి భలే ఉన్నాయి. వాటర్ బ్లూ కలర్లో, గ్రీన్ కలర్లో భలే ఉన్నాయండి వాటర్ కూడా అసలు చూస్తూ ఉంటే. ఇక్కడ నుంచి ఈ రాయిపై నుంచి చూస్తూ ఉంటే సముద్రము అలలు చూడండి భలే ఉంది అసలు కలర్. ఆ దూరంగా చూస్తున్నారా అక్కడ కూడా ఆ చిన్న టన్నెల్ ఏదో కనిపిస్తుంది అక్కడ కూడా, ఆ కొండలో కూడా. మరి అక్కడ మరి అక్కడికి వెళ్ళి ముందుకు చూద్దారు మరి టన్నెల్ని. ఇంకా టన్నెల్ బీచ్ నుంచి బయటకైతే వస్తున్నామండి. ఇక్కడ నుంచి బయలుదేరి ఇంకో
బీచ్ ట్రైల్ ఒకటి ఉంది. ఆ బీచ్ ట్రైల్ కూడా మనం చూసేసుకొని ఇక మళ్ళీ ఇంటికి స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయిపోయింది. మనము తినేసి మళ్ళీ ఇంటికి బయలుదేరితే ఇంటికి వెళ్ళడానికి మళ్ళీ ఇంకా 4 hours జర్నీ చేయాలి. అందుకని ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు మేము ఈ టన్నెల్ బీచ్ నుంచి అయితే బయలుదేరుతున్నాము. వెళ్తున్నామా ఇప్పుడు? వెళ్దాం. ఇది ఇండియన్ బీచ్ ట్రైల్ అని చెప్పేసి ఒక పిక్నిక్ స్పాట్ లాంటిదండి. కొండపైన ఒక వ్యూ పాయింట్ టైప్ అన్నమాట. ఇక్కడ నుంచి చూస్తే మనకి ఆ కోస్ట్ మొత్తం చూడొచ్చు అనమాట. మనం ఇంకా ఒక వ్యూ పాయింట్ టైప్. ఇక్కడ ఏంటంటే ఇంకా లంచ్ చేయడానికి ఇక్కడ వచ్చాము అనమాట. ఇక్కడ లంచ్ ఫినిష్ చేసి ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఇంకా ఇంటికి బయలుదేరుతాం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు చూసిన బీచ్లు ఏంటో కామెంట్స్ లో చెప్పండి. మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.